విశాఖ రైల్వే స్టేషన్లో తెలుగు వాళ్ల పట్ల వరిష్ఠ అధికారులు వరిష్ఠ అహంకారం కొనసాగుతూ ఉంది. ఏ ఉద్యోగం లేకుండా వచ్చిన కాడికి ఏదో కాంట్రాక్ట్ కార్మికులుగా వీళ్ళంతా 250 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్లాట్ఫారంలు నిత్యం క్లీన్ చేయడం, వాటరింగ్ చేయడం, బళ్ళు కడగడం, బాత్రూమ్లు కడగడం, చెత్త ఎత్తడం ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి న్యాయపరంగా నెలంతా కష్టపడినా సరే వీళ్ళకి సరైన జీతభత్యాలు ఇవ్వడంలో కూడా వరిష్ఠ అధికారులు నిర్లక్ష్యం అలసత్యం వహిస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళ ఎండతో పడి ఉదయం నుంచి కూడా పడగాపులు పడతా ఉన్నా ఇంతవరకు కూడా డిఆర్ఎం గారు కానీ రైల్వే ఉన్నతాధికారులు కూడా వీళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలా, వీళ్ళందరికీ జీతాలు కూడా వెంటనే ఇప్పించాలని చెప్పి మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.